హలో ఎవ్రీవన్. సో, ఈ వీడియోలో మనం రియాక్ట్ నెట్‌లో 2 మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేర్చుకుందాం. సో, ఫస్ట్ టాపిక్ వచ్చేసి పేరెంట్ కాంపోనెంట్ నుంచి చైల్డ్ కాంపోనెంట్‌కి డేటా అనేది ఎలా పాస్ చేస్తామనేది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్‌కి డేటా అనేది ఎలా పాస్ చేస్తామనేది. ఓకే. సో, ఈ వీడియోని ఎవరన్నా న్యూగా చూసినట్టయితే గనుక ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ఆన్ రియాక్ట్ నెట్ కోసం. అండ్ వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇదైతే బేసిక్ ప్రాజెక్ట్ అయితే ఉంది అండ్ app.jsలో. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ టు కోడింగ్ అంటే మనం కోడింగ్‌కి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఒకసారి కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకుందాం. ఓకే. దాని తర్వాత మనం కోడింగ్ అనేది అంటే లైక్ వాల్యూ ఎలా పంపిస్తామని కోడింగ్‌లో అయితే చూపిస్తాం మీకు. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసి లెట్స్ సే నేను ఒక 2 బాక్సెస్ అయితే తీసుకుంటున్నాను. ఈ బాక్స్ యొక్క నేమ్ యూ అంటే మీరు అండ్ ఇదొచ్చేసి మీ ఫ్రెండ్ అనుకుందాం. ఓకే. అండ్ మీ ఫ్రెండ్‌కి మీరైతే అమౌంట్ అయితే పంపిస్తున్నారు. లెట్స్ సే అమౌంట్ ఆహ్ సమ్ అమౌంట్ మేబీ 500 500 అయితే అమౌంట్ అయితే పంపిస్తున్నారు. ఓకే. సో, మీరెలా పంపిస్తారు? సమ్ గూగుల్ పే సంథింగ్ పంపిస్తారు కదా! సో, దీన్నే మనం సో, ఇక్కడ నథింగ్ బట్ మీరు మీ ఫ్రెండ్‌కి అమౌంట్ అయితే పంపించారు. ఓకే. ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందా? సో, దీన్ని మనం కోడింగ్‌లో చూస్తున్నట్టయితే ఇన్‌స్టెడ్ ఆఫ్ మీ ప్లేస్‌లో పేరెంట్ క్లాస్ ఆర్ పేరెంట్ కాంపోనెంట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ దిస్ చైల్డ్ కాంపోనెంట్. సేమ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ అమౌంట్ ప్లేస్‌లో మనం డేటా. ఆ డేటాలో ఏదన్నా ఉండొచ్చు. సమ్ ఫైల్స్ అయి ఉండొచ్చు. సమ్ అరే లిస్ట్ సంథింగ్ వాటెవర్ ఇట్ మే బి. సో, ఆ డేటాలో ఏదన్నా అయితే అయి ఉండొచ్చు. ఓకే. సో, ఇక్కడ మీరు పేరెంట్ కాంపోనెంట్. సో, కాంపోనెంట్ అనేవాడు సమ్ కాంప్లికేటెడ్‌గా ఉంది అంటే గనక ఫైల్ అనుకుందాం. ఓకే. ఒక ఫైల్ నుంచి లెట్స్ సే పేరెంట్ ఫైల్ నుంచి చైల్డ్ ఫైల్‌కి పంపిస్తున్నాం. ఏం పంపిస్తాం? ఒక డేటా. ఆ డేటాలో ఏదన్నా ఉండొచ్చు. ఓకే. సో, ఇది మీకు టాపిక్ క్లియర్ అయింది గదా! సో, ఇప్పుడు మనం దీన్ని కోడింగ్ ద్వారా ఎలా పంపిస్తామనేది చూద్దాం. విత్ ఎగ్జాంపుల్ దిస్. ఓకే. సో, ఫస్ట్ నేను 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకుందాం. సో, మనకి ఫస్ట్ పేరెంట్ కాంపోనెంట్ కాబట్టి పేరెంట్.jsx ఆర్ఎండ్ ఎఫ్‌ఈ అండ్ సెకండ్ చైల్డ్ డాట్ జేఎస్ఎక్స్ ఆర్ఎండ్ ఎఫ్‌ఈ. సో, బాయిలర్ ప్లేట్ కోడ్ అయితే వచ్చేసింది. క్లియర్. ఇప్పుడు మనం ఇక్కడ లెట్ మీ రిమూవ్ దిస్ అండ్ పేరెంట్. సో, పేరెంట్ ఫైల్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాను. ఓకే. లెట్ మీ రిమూవ్ దిస్ యాస్ వెల్. సో, మనకిక్కడ పేరెంట్ ఫైల్. సో, ఫస్ట్ app.jsx అయితే క్లోజ్ చేసేద్దాం. సో, ఫస్ట్ మనం పేరెంట్ ఫైల్‌లో అయితే ఉన్నాం. ఓకే. సో, ఇది నా పేరెంట్ ఫైల్ అండ్ ఇది నా చైల్డ్ ఫైల్. మనం ఇది ఎవరు అర్థం చేసుకోవాలంటే ఇది మనం అండ్ ఇది మీ ఫ్రెండ్. ఓకే. సో, ఫస్ట్ మనం ఇక్కడ మీకు మనం అమౌంట్ ఎవరికి పంపాలి? ఫ్రెండ్‌కి. సో, లెట్స్ సే చైల్డ్. ఓకే. డన్. ఫస్ట్ మనం అమౌంట్ అయితే క్రియేట్ చేద్దాం. లైక్ అమౌంట్ ఎంత కావాలి అంటే గనక అమౌంట్ లెట్స్ సే ఫ్రెండ్ మనకి 500 అడిగాడు. ఓకే. క్లియర్. సో, అది ఎలా పంపిస్తాం ఫస్ట్ అది మనం లెట్స్ సే ఫోన్ పే. మనం ఫోన్ పే అయితే చేసాం. కర్లీ బ్రేసెస్. సో, జావా స్క్రిప్ట్ రాయాలంటే కర్లీ బ్రేసెస్ అయితే తీసుకోవాలి. అండ్ ఫోన్ పేలో అమౌంట్ అయితే ఎంటర్ చేద్దాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ మీరు ఇట్లా అన్నా ఇవ్వచ్చు, వాల్యూ పంపించొచ్చు ఆర్ అమౌంట్ డైరెక్ట్‌లీ. సో, ఇక్కడ మనం ఫ్రెండ్‌కి ఫోన్ పే అయితే చేసాం. అమౌంట్ అయితే పంపించాం 500. సో, ఇప్పుడు మన ఫ్రెండ్ ఏం చేస్తాడు అంటే గనక చెక్ చేసుకుంటాడు. మనం ఏ యాప్‌లో పంపించాం? ఫోన్ పే అనే యాప్‌లో అయితే పంపించాం. ఇక్కడ నేను ఫోన్ పే అని అయితే పెట్టాను. జస్ట్ మీకు అర్థం అవ్వడానికి. ఓకే. సో, ఇక్కడ మనం ఫస్ట్ అమౌంట్ సమ్ స్టైలింగ్ అయితే ఇచ్చేద్దాం. అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ పేరెంట్. ఓకే. జస్ట్ మీకు చూపియడానికైతే టెక్స్ట్ అయితే ఇక్కడ అమౌంట్ రిసీవ్ అయిన అమౌంట్ అని ఇక్కడ చూపిస్తాను. సో, ఫస్ట్ మనం ఇక్కడ అమౌంట్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఆ అమౌంట్ అనేది ఫోన్ పే అయితే చేసాం. క్లియర్ ఫ్రెండ్‌కి. ఇది మన ఫ్రెండ్. చైల్డ్ అనే ప్లేస్‌లో ఫ్రెండ్ అనుకుందాం. ఓకే.
సో, ఫోన్‌పే అయితే చేసాం. ఇప్పుడు మనోడు అమౌంట్ ఎలా చెక్ చేసుకుంటాడంటే ఫస్ట్ కర్లీ బ్రేసెస్ అండ్ మనం ఏ యాప్‌లో చేసాం? ఫోన్‌పే. ఓకే. సో, నేను మీకు ఇక్కడైతే మనం ఏ నేమ్ అయితే ఉందో అదే నేమ్ అయితే ఇక్కడైతే ఉండాలి. లేదంటే మీకు వాల్యూ అయితే రాదు. డన్. ఇప్పుడు నా అమౌంట్ అయితే చెక్ చేసి వచ్చేసింది. క్లియర్. అండ్ ఇప్పుడు ఇక్కడ నేను కర్లీ బ్రేసెస్ ఇచ్చి సో, జావా స్క్రిప్ట్ రాయడానికి కర్లీ బ్రేసెస్ అయితే యూజ్ చేయాలి. క్లియర్. ఓకే. ఫోన్‌పేని ఎంటర్ చేస్తే మీరే చూడండి. ఇప్పుడు నా వాల్యూ అనేది పేరెంట్ నుంచి చైల్డ్‌కైతే వచ్చేసింది. క్లియర్. 500 డన్. సింపుల్. ఓకే. ఇప్పుడు మనం చైల్డ్ నుంచి అంటే ఇక్కడి నుంచి అమౌంట్ అనేది ఇక్కడికి ఎలా పంపిస్తారనేది చూద్దాం. మాక్సిమం మన ఫ్రెండ్స్ అయితే అమౌంట్ పంపియరు. మంచి ఫ్రెండ్ అనుకుందాం. గుడ్ ఫ్రెండ్ అనుకుందాం. మనకి అమౌంట్ అయితే రిటర్న్ అయితే చేస్తాడు. ఓకే. సో, జస్ట్ థింక్ సిమిలర్. ఇన్‌స్టెడ్ ఆఫ్ చైల్డ్ ఆర్ ఫ్రెండ్ ఇక్కడ యూ మనం ఆర్ మనం లెట్స్ సే పేరెంట్. నేమ్ అయితే సింపుల్ ఇస్తున్నాను. ఓకే. అండ్ ఇక్కడ అమౌంట్ ఆర్ డేటా. సో, నథింగ్ బట్ ఇక్కడ మన అమౌంట్ అనేది రిటర్న్ అయితే చేస్తున్నాడు. బట్ సమ్ డేటా అయితే మన ఫ్రెండ్ అయితే మనకైతే పంపిస్తున్నాడు. అది ఎలా అనేది చూద్దాం కోడింగ్‌లో. సో, ఇదైతే మీకు అర్థమైంది కదా! సో, మనకి చైల్డ్ కాంపోనెంట్ ఆర్ ఫ్రెండ్ కాంపోనెంట్ అయితే అనుకోవచ్చు. సో, నేమ్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. సో, నేనైతే ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్ అనేది పెడతాను. సో, చైల్డ్ కాంపోనెంట్ నుంచి సమ్ డేటా అయితే మనకొస్తుంది. ఆ డేటా అనేది మనకైతే తెలీదు ఏదనేది. సమ్ డేటా అయితే వస్తుంది. ఓకే. సో, అదైతే మనం పేరెంట్ కాంపోనెంట్‌లోంచి తీసుకుందాం. సో, అది ఎలా అంటే గనక సింపుల్. ఫస్ట్ మనం ఇదైతే రిమూవ్ చేసేద్దాం. అండ్ ఈ ఫోన్‌పే మనం డేటా ఎలా పంపియాలో అర్థమైపోయింది కదా! సో, ఈ ఫోన్‌పే ఇది కూడా రిమూవ్ చేసేద్దాం. అండ్ ఇది కూడా రిమూవ్ అయితే చేసేద్దాం. అండ్ ఈ అమౌంట్ కూడా. నథింగ్ బట్ ఎంప్టీ ఇప్పుడు. చూసారా? అండ్ చైల్డ్ కాంపోనెంట్‌లో ఎంప్టీ అండ్ ఇది స్టార్టింగ్. ఇప్పుడు నేను నా చైల్డ్ కాంపోనెంట్ నుంచి పేరెంట్ కాంపోనెంట్స్‌కైతే డేటా పంపియాలి. సో, ఇక్కడ మనోడు చైల్డ్ కాంపోనెంట్ అంటే మన ఫ్రెండ్ ఏమన్నాడంటే నాకు స్కానర్ లింక్ పంపి. అంటే లైక్ క్యూఆర్ కోడ్ ఆర్ లింక్ అయితే పంపి. నేను దాంట్లో అమౌంట్ ఎంటర్ చేస్తా. నేను నీకు పంపిస్తా అన్నాడు. సో, మనం లింక్ అయితే క్రియేట్ చేద్దాం. లింక్ ఆర్ క్యూఆర్ కోడ్. ఓకే. నేను సింపుల్‌గా లింక్ అని అయితే నేమ్ ఇచ్చేస్తున్నాను. సో, ఇక్కడ నేమ్ మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. ఇక్కడ నేను మనకేం కావాలి? అమౌంట్ కావాలి. సో, ఆ అమౌంట్ అని నేమ్ కూడా మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఓకే. యారో ఫంక్షన్ నథింగ్ బట్ ఇక్కడ నేను ఒక యారో ఫంక్షన్ అయితే క్రియేట్ చేశా. దట్స్ ఇట్. అండ్ కన్సోల్.లాగ్ ఇదేంటి అంటే గనక జస్ట్ ఓకే. ప్రింట్ అయితే చేస్తున్నా. ప్రింట్ చేయడానికి మనం system.out.println అని సిలో ఎలా అయితే చేస్తామో సో, అదే సారీ జావాలో అదే విధంగా జావా స్క్రిప్ట్‌లో ప్రింట్ అయితే చేస్తున్నా. కన్సోల్.లాగ్ అనేసి. వాడు ఎంత అమౌంట్ పంపించాడనేది ప్రింట్. ఈ లింక్ మనం ఇప్పుడు ఎవరికి పంపియాలి? ఫ్రెండ్‌కైతే పంపియాలి. ఎందుకంటే వాడే కదా మనకి అమౌంట్ అనేది పంపించేది. సో, ఇక్కడ నేమ్ మనం ఏదన్నా ఇవ్వొచ్చని చెప్పా గదా! కెన్ వి సే లైక్ స్కాన్ స్కానర్ అని నేమ్ అయితే పెట్టాను. ఆర్ మీరు సింపుల్‌గా ఒకే నేమ్ అయితే పెట్టుకోవచ్చు. లెట్స్ సే లింక్ అనైతే నేమ్ అయితే ఇచ్చేస్తాను. ఇన్‌ఫాక్ట్ సేమ్ నేమ్ గూడా పెట్టుకోవచ్చు. సో, నో ఇష్యూస్. సో, ఇక్కడ మన ఫంక్షన్ ఏంటి? లింక్. చూసారా? ఈ లింక్ ఇక్కడ పాస్ చేసా. దట్స్ ఇట్. సో, లింక్ అనేది మనం ఫ్రెండ్‌కైతే పంపించేసాం. ఇప్పుడు మన ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకుంటాడో సింపుల్. సేమ్ కర్లీ బ్రేసెస్ లింక్ ఇక్కడ మనకి నేమ్ ఏదైతే ఉందో లింక్ అని అదే నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చేసాను. ఓకే. క్లియర్. ఇప్పుడు మనకి లింక్ లోపల బ్రాకెట్ బ్రాకెట్ లోపల మనం ఏం పంపియాలి? అమౌంట్. చూసారా? అమౌంట్. ఓకే. ఇక్కడ మనం అమౌంట్ అయితే 600 అయితే పంపించేసాం. దట్స్ ఇట్. ఇప్పుడు చూసినట్టయితే ఓకే. దీన్ని పెద్దదైతే చేస్తాను. సో, ఫస్ట్ ఇప్పుడు చూసినట్టయితే 600 అయితే అమౌంట్ అయితే వచ్చేసింది. చూడండి మీరే. ఇప్పుడు నేను ఇక్కడ 700 అయితే చేస్తాను. 700 వచ్చేసింది. చూసారా? సో, లెట్స్ గివ్ 500 ఓకే. 500 అయితే మన ఫ్రెండ్ అయితే మనకు పంపించేసాడు. సో, ప్రింట్ అయితే చేస్తున్నాం కాబట్టి మనకు వాల్యూ అయితే వచ్చేసింది పేరెంట్‌కి. సో, ఇప్పుడు మనం దాంట్లో స్టోర్ అయితే చేసుకుందాం. బిఫోర్ థట్ నేను మీకు ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే తీసుకుంటాను. టెక్స్ట్ చూపియడానికి రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ చైల్డ్ అనేసి.
ఇక్కడ టెక్స్ట్ సో సమ్ స్టైలింగ్ ఫాంట్ సైజ్ అయితే పెంచుదాం ఇంపాక్ట్ చూపించడానికి. ఫాంట్ సైజ్ లెట్స్ గివ్ ఇట్ 35. ఓకే. రిసీవ్డ్ అమౌంట్ ఫ్రమ్ చైల్డ్. ఇక్కడ నేను లింక్ అయితే పంపించా అండ్ లింక్ ఇక్కడ పంపించేశాడు. మనోడు ఏం చేశాడంటే ఆ లింక్ లో ఓపెన్ చేసి సమ్ అమౌంట్ అయితే పంపించేశాడు. ఓకే, మీకు అర్థమయ్యే విధంగా. నార్మల్ కోడింగ్ లో అయితే కనుక నేను ఇక్కడ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసా ఒక నేమ్ తో, లింక్ అనే నేమ్ తో, అండ్ ఆ లింక్ ని ఒక ప్రాప్ కింద అయితే పంపించా. ఆ ప్రాప్ కి మనం సేమ్ నేమ్ అన్నా పెట్టుకోవచ్చు ఆర్ ఎల్స్ ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు ఈ లింక్ ప్లేస్ లో. జీపే, గూగుల్ పే, వాట్ ఎవర్ మే సంథింగ్ మీ ఇష్టమైన నేమ్, డేటా సంథింగ్. ఇక్కడ మనం ఏ నేమ్ అయితే ఇచ్చామో అదే నేమ్ అయితే ఇక్కడైతే ఉండాలి, సేమ్ గా అయితే ఉండాలి. ఓకే, క్లియర్. అండ్ ఈ ఫంక్షనాలిటీలో మనం ఏ వాల్యూ అయితే పంపిస్తామో ఇక్కడ నేను 500 పంపించా కాబట్టి ఆ వాల్యూ అనేది ఈ పారామీటర్ లో స్టోర్ అయిపోయింది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ వాల్యూ పంపించామో ఈ వాల్యూలో అయితే స్టోర్ అయ్యి ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఈ వాల్యూని మనం గ్లోబల్ గా అంటే ఈ ఫంక్షన్ మొత్తంలో యూస్ చేసుకోవడానికి నేను ఒక వేరియబుల్ లో స్టోర్ చేసుకుంటా. కెన్ యూ సే లైక్ నేను ఒక యూస్ స్టేట్ అయితే తీసుకుంటాను. మేక్ షూర్ దట్ ఇక్కడ ఇంపోర్ట్ అయితే ఏదో చూసుకోండి, లేదంటే మీకు ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది రియాక్ట్ నుంచి. ఓకే, సో యూస్ స్టేట్. సో కెన్ వి సే ఇట్ ఆర్ లైక్ బ్యాంక్ అనేది పెడుతున్నాను నేను జస్ట్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ కోసం. దట్స్ ఇట్. ఇక్కడ మీ నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నా బ్యాంక్ లో ఫస్ట్ అమౌంట్ అయితే 0 ఉంది. ఓకే, ఇప్పుడు నేను నా బ్యాంక్ లోకి అమౌంట్ అయితే అప్డేట్ చేస్తాను, అంటే వచ్చిన అమౌంట్ అనేది బ్యాంక్ లోకి వేస్తున్నాను. చేయడానికి నథింగ్ బట్ సెట్ బ్యాంక్. సో అప్డేట్ ఏదైనా వాల్యూ అప్డేట్ చేయడానికి సెట్ మెథడ్ అయితే యూస్ చేస్తాను. ఓకే, క్లియర్. నాకు ఇక్కడ వచ్చిన అమౌంట్ అనేది దీంట్లో అయితే పంపించేదా. సో ఇప్పుడు నాకు అమౌంట్ అనేది ఈ దీంట్లో బ్యాంక్ లోకి అయితే వెళ్ళిపోయింది. క్లియర్. ఇప్పుడు నేను ఇక్కడ బ్యాంక్ ని ఇస్తే వాల్యూ చూసారా, ఇప్పుడు నా అమౌంట్ వచ్చేసి 500 అయితే వచ్చేసింది. ఈ వాల్యూ ఎక్కడి నుంచి వచ్చింది, చైల్డ్ నుంచి అయితే వచ్చింది. డన్. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ 1000 చేస్తా చూడండి మీరే. ఇన్ఫాక్ట్ 10,000 చేసాం. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ 100 రూపీస్ చేసాం. సో ఎంత వాల్యూ అయితే అంత వాల్యూ మనకి ఇక్కడైతే వచ్చింది. అండ్ మేక్ షూర్ దట్ ఇంకో టిప్ అయితే చెప్తాను. యూ కెన్ కన్సిడర్ ఇట్ అస్ టిప్. కొన్నిసార్లు మీకు ఇక్కడ ఎర్రర్ అయితే వచ్చింది, ఎందుకంటే చైల్డ్ యొక్క అప్డేట్ చేస్తున్నప్పుడు మనకి వాల్యూ అవ్వడానికి. సో మీరేం చేయాలి అంటే కనుక సమ్ ఎర్రర్, ఇన్ఫాక్ట్ నాకు ఇక్కడ ఎర్రర్ అయితే ఏం రావట్లేదు. వచ్చింది, ఆల్రెడీ ఎర్రర్ అయితే వచ్చింది. కెన్ యూ సీ దిస్? ఒకసారి నేను మీకు జూమ్ అయితే చేస్తాను చూడండి. సో కెనాట్ అప్డేట్ ఏ కాంపోనెంట్ పేరెంట్ వైల్ రెండరింగ్ డిఫరెంట్ కాంపోనెంట్ చైల్డ్. ఇక్కడ అనేది ఏంటి అంటే కనుక సో మనకు తెలిసిందే కోడ్ అనేది లైన్ వైజ్ అయితే కంపైల్ అయితే చేసిద్ది. సో ఫస్ట్ ఈ లైన్ కంపైల్ చేసిద్ది, దీని తర్వాత ఈ లైన్, దీని తర్వాత ఈ లైన్. సో అట్లా ఫస్ట్ నా టెక్స్ట్ అయితే ప్రింట్ అయిపోయింది, డన్. ఇక్కడ మనకి వాల్యూ అయితే ఇంకా ఏం రాలేదు. ఇక్కడ సెకండ్ లైన్ ఇక్కడికి వచ్చేసాక అప్పుడు మనకి వాల్యూ వస్తుంది, అప్పుడు ఇక్కడ ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ డిలే ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే గనక ఈ ఎర్రర్ పోవడానికి చైల్డ్ లోకి వెళ్ళిపోండి. చైల్డ్ లో ఈ లైన్స్ అన్నిటికంటే ఫస్ట్ అంటే ఈ లైన్ ఎగ్జిట్ అవ్వాలి, దీని తర్వాత ఈ లైన్ రన్ అవ్వాలి, దాని తర్వాత ఈ లైన్ ఇట్లా వెళ్లే బదులు నేనేమంటానంటే ఇక్కడ మనకి ఫస్ట్ అంటే లైక్ ఈ మెథడ్ మనం కాల్ చేసినామంటే ఫస్ట్ ఈ లైన్ అయితే కంపైల్ అవ్వాలి. నేను నథింగ్ బట్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాను. మేక్ షూర్ ఇక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోండి. యూజ్ ఎఫెక్ట్ అండ్ లెట్ మీ యూజ్ స్నిప్పెట్ అండ్ ఈ కోడ్ మొత్తాన్ని రిమూవ్ చేసేద్దాం. ఐ డోంట్ వాంట్ దట్. అండ్ దీన్ని కూడా ఎంటీ అయితే చేసేద్దాం. సో ఇప్పుడు నేను ఈ లైన్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో దీన్ని కట్ చేసి ఇక్కడ పేస్ట్ అయితే చేస్తాను. దట్స్ ఇట్. యు సీ నౌ, లెట్ మీ రిమూవ్ ఇట్. ఇప్పుడు చూడండి నాకు ఎర్రర్ అయితే ఏమైతే రాదు. సో ఇక్కడ అప్పుడు నేనేం చేస్తున్నానంటే కనుక చైల్డ్ ఫంక్షన్ కాల్ అయిన వెంటనే ఫస్ట్ నాకు ఇది రన్ అవ్వాలి. నథింగ్ బట్ ఇంపార్టెన్స్. మనకి స్టార్ రేటింగ్ అయితే ఉండదు కదా. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ విఐపి, వివిఐపి ఇట్లా అన్నట్టు. సో ఫస్ట్ ఇంపార్టెన్స్ వివిఐపికి ఎలా అయితే ఇస్తారో సో అదే విధంగా కోడ్ లో కూడా నేనేం చెప్తున్నానంటే ఈ ఫైల్ కి వచ్చిన వెంటనే ఫస్ట్ నాకు ఇది రన్ అవ్వదు. అంటే ఫస్ట్ నాకు ఈ వాల్యూ అమౌంట్ అయితే పంపించేసాయి, దాని తర్వాత మిగతా ఏ పనులన్నా నువ్వు చూసుకో. సో అది ఈ లైన్ అయితే చేసిద్ది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So please subscribe,
Saraka, whatever.